హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అయిన గోదావరి స్టైల్ గులివిందల చేపల పులుసు ఎలా చేయాలో చూపించిపోతున్నా. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. మిక్సీలో ఒక ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టేబుల్ స్పూన్ జీరా వేసుకొని దీనిని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీట్గా కడిగి పెట్టిన చేపలలో ఈ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. అలాగే టమాటా పేస్ట్ కూడా వేసుకొని నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నా. మీరు మీకు సరిపడా వేసుకోవచ్చు. టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను రుచికి సరిపడా కల్లుప్పు వేసుకుంటున్నా. మీరు మీ ప్రిఫరెన్స్ని బట్టి సాల్ట్ కూడా వేసుకోవచ్చు. టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా కూడా వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా. ఇక్కడ నేను కొత్తిమీర స్కిప్ చేస్తున్నా. మీకు నచ్చితే వేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలాగే చింతపండు నీళ్ళను కూడా వేసుకుంటున్నా. దీన్ని స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించాలి. మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అనేది పైకి తేలితే మన కర్రీ అనేది రెడీ అయినట్టు. ఇంతేనండి, చాలా టేస్టీ అయిన గోదావరి స్టైల్ గులివిందల చేపల పులుసు రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.